హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? కాజు కట్లీ. సో కాజు కట్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అది మనం ఇంట్లోనే ఎలా హైజీనిక్గా చేసేసుకోవాలో చూసేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది జీడిపప్పు అయితే తీసేసుకొని, తర్వాత చక్కెర, యాలకులు అయితే తీసేసుకుందాం. జీడిపప్పుని మనం మిక్సీలో వేసేసుకొని పొడిలాగా చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని షుగర్ అనేది పోసి వాటర్ పోసుకోవాలి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు పోసేసుకోండి. అది పాకం పట్టేంత వరకు అయితే మనం అది ఉంచాలి, స్టవ్ మీదే ఉంచాలి. తర్వాత మనం చూసారు కదా, ఇట్లా మరీ మెత్తగా కాకుండా ఇలా మనమైతే పొడి అయితే చేసేసుకోవాలి. పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత యాలకులు పొడి ఇలాగ దంచుకొని అయినా వేయచ్చు, లేకపోతే మీరు అలా డైరెక్ట్గా అయినా వేయచ్చు. ఒక్క చెంచాడు నెయ్యి అయితే వేసుకుందాం మనం. తర్వాత పక్కన తీసి పెట్టుకున్న పొడి అయితే ఉంది కదా, జీడిపప్పు పొడి, దాన్ని మనం దీంట్లో వేసేయాలన్నమాట. సో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అట్లా గుండ్లలాగా వచ్చేసిద్ది. అది రాకుండా ఉండడానికి అనేసి మనం కలుపుతూ ఉండాలి. సో ఇలా చేసేసుకుంటే మనకి గుండ్లు అయితే రావు. సో ఫైనల్గా చూసారు కదా, మన కాజు కట్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఇంట్లోనే చాలా హెల్తీగా ఉంటుంది. బయట కొనుక్కొచ్చుకున్నారంటే ఎప్పటి నుంచో చేసి ఉంచుతారు కాబట్టి, అదంతా కాకుండా ఇంట్లోనే మీరు చాలా టేస్టీగా హెల్తీగా అయితే చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్కి నెయ్యి పూసేసుకొని, మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దీంట్లో పోసేసి మనకి రెడీ అయిన కాజు కట్లీ అయితే దీంట్లో వేసేసుకోవాలి. అంతే, ఫైనల్గా మన కాజు కట్లీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సేపు పక్కన పెట్టి మీకు ఇష్టమైన షేప్స్తో అయితే కట్ చేసేసుకోండి. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి.